గోసపడుతున్నామయ్యా. ఒక్కరొకరు ఎంతమంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాల పైన చేస్తున్నామో చేతులు ఎత్తండి. చాలా మంది 16, 20 మా పెళ్లి గాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా. మా పెళ్లి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా. పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దలు అయ్యిండ్రు చూడు. పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దలు అయ్యిండ్రు చూడు. పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన నెలకు సరిపోను జీతం అన్నా రాదు. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. కాంట్రాక్టర్ కార్మికులమయ్యా మా కష్టాలు కదవినారయ్యా. అనా ఆలు మగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం. ఆలు మగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం. పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్టా. పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్టా. వచ్చిన జీతము వడ్డీలకే వాడే. వచ్చిన జీతము వడ్డీలకే వాడే. అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయే. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. ఏమున్నా పర్మనెంట్ వాళ్ళకి అన్ని చేస్తారు. అగ్రిమెంట్ అంటారు, డిఎల్ అంటారు, పిఆర్సీ అంటారు, ఇంకా పేర్లు నాకు ఆగదా పేరు రావు అది కూడా అంటారు. మన ఇంత కష్టపడుతూ వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నా కానీ మన పేరెత్తనే పొడుగు సేవలంట. అదేందో మనం కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం, మనం కూడా వాళ్ళు ఉన్నట్టు ఉన్నాం కదా. అరే అగ్రిమెంట్ కాదు మాకు ఒక్క ఇంక్రిమెంట్ కూడా రాదు. అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంక్రిమెంట్ కాదు మాకు. అరే బోనస్ పొందలేసిండ్రు మా గ్యాడుటి గంగలేసిండ్రు. బోనస్ పొందలేసిండ్రు మా గ్యాడుటి గంగలేసిండ్రు. ఏ హక్కులు లేని మాకు బిక్కుమంటూ బతుకుతున్నాం. ఏ హక్కులు లేని మాకు బిక్కుమంటూ బతుకుతున్నాం. మా నోటి పువ్వను గుంజి సర్కారు, మా నోటి పువ్వను గుంజి సర్కారు కాంట్రాక్టు గద్దల చేతుల గడుపుంది. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. కాంట్రాక్టింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. పర్మనెంట్ వాళ్ళతోనే పని బరాబరే చేస్తామయ్యా. పర్మనెంట్ వాళ్ళతోనే పని బరాబరే చేస్తామయ్యా. పర్మనెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము మోసుకోలేం. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. అయ్యో మేమేమి చేస్తే పాపం పర్మనెంట్ చేయమంటే కోపం. మేమేమి చేస్తే పాపం పర్మనెంట్ చేయమంటే కోపం. అంతేనా కదా? మేమేమి చేస్తే పాపం పర్మనెంట్ చేయమంటే కోపం. మేమేమి చేస్తే పాపం పర్మనెంట్ చేయమంటే కోపం. మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం. మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పర్మనెంట్ ఉన్నాం. అరే మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం. మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం. పర్మనెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి, పర్మనెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టే. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి గోసపడుతున్నామయ్యా. కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కదవినారయ్యా. కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కదవినారయ్యా. వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వామి అండి. నిర్మల్ డిస్టిక్ నుండి వచ్చాము. మా ఫారెస్ట్ అవుట్సోర్సింగ్ బేస్ క్యాంప్ అండి. మేము గత 14 సంవత్సరాలుగా ఫారెస్ట్ బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నామండి. చాలని వేతనాలు 24 గంటలు పనిచేస్తామండి. అడవిలో ఉంటూ క్రూర మృగాలు అడవి జంతువుల మధ్య 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తామండి. చాలని వేతనాలు మాకు వచ్చేసి 9,463 రూపాయలండి. మాకు ఈఎస్ఐ లేదు, ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు. ఈపీఎఫ్ గత 2 సంవత్సరాల నుండి ఈపీఎఫ్ కూడా లేదు. అది విషయం అధికారులను అడిగితే చేస్తాము చూస్తామని చెప్పడం తప్ప మాకు ఇటువంటి ఇప్పటి వరకు న్యాయం జరిగింది లేదు. అదే విషయం మళ్ళీ మాకు తగిన సాలరీస్ వస్తాయేమో. 24 గంటలు చేస్తున్నాం కదా అడవిలో ఉంటూ, మాకు తగిన సమాన పనికి సమాన వేతనం కూడా లేదు ఇప్పటి వరకు.
అది అధికారులను అడిగితే చేస్తాము చూస్తాము అనే విధంగా మాకు మాట దాట వేశారు. ఇంకోటి జంగల్లో ఉంటూ మాకు దాదాపు 24 గంటలు ఉండడం వల్ల 26 రోజులు మాకు సెలవు అంతే. ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయి. మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు. ఎవరికి ఏం జరిగినా కనీసము ఉద్యోగ భద్రత అనేది ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా లేదు. ఈఎస్ఐ సౌకర్యం ఉంటే దాదాపు కొంతమంది అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా మాకు ఆరోగ్యంగా బతుకుతుండే. అటువంటి సమస్య కూడా పరిష్కరించలేదు అధికారులు. ఈ విధంగా ఉంది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ సార్, ఏం లేదు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఏజెన్సీ అని రద్దు చేయాలి. మాకు చిన్న తప్పు చేసినా చేయకైనా మాకు తొలగిస్తున్నారు, వీధుల నుంచి తొలగిస్తున్నారు. ఇట్లా ఎందరో దాదాపు 50-60 మంది తొలగించుంటారు. వాళ్ళు వెంటనే వీధుల్లో తీసుకోవాలి అని డిమాండ్. ఏజెన్సీని మొత్తానికి రద్దు చేయాలి.